మరి మళ్ళీ మూడోసారి ముచ్చటగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని. ఆ అనకాపల్లిలో యువత చాలా ఎక్కువ ఉంది. దేశంలో అంతా కూడా 2% యువత 18 to 23 ఏజ్ వాళ్ళు నమోదైతే ఒక అనకాపల్లిలో 10% అయింది ఎంటైర్ పార్లమెంట్ లో. దాదాపు 150,000 160,000 ఓటర్స్ కొత్త వాళ్ళు అయ్యారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక ఉద్యోగం ఇవ్వాల. వాళ్ళందరికీ కూడా సీఎం రమేష్ అయితే ఈ ప్రాంతంలో మంచి పరిశ్రమలు వస్తాయి. ఆయనకు బాగా అందరూ పరిచయాలు ఉన్నాయి. ఇట్లా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి, రాజకీయంగా పరిచయాలు ఉన్నాయి, గవర్నమెంట్లో పరిచయాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి నాకు ఇప్పుడు భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పితే యు నేమ్ ఇట్ ఎనీ ముఖ్యమంత్రి నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడగలను. ఆ పనులు అయితే ఏ పార్టీ ముఖ్యమంత్రి నాకు పరిచయాల వల్ల, వేరే ఉద్దేశం అంటలా పరిచయాల వల్ల. ఇప్పుడు దానికి ఏముంది, ఇప్పుడంటే ఈ వైషమ్యాలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కదా. ఎవరితోనైనా మాట్లాడి సాధించగలుగుతాడని గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదంతా మీడియాలో చూస్తున్నారు. నేను ఎక్కడ పోతే కూడా ఘటన సమర్థుడు అనమాట. అది ఇప్పుడు అనకాపల్లి ప్రజలు నమ్ముతున్నారా? బాగా నమ్ముతున్నారు. నువ్వైతే అనకాపల్లికి ఏమి చేస్తావని నమ్ముతున్నారు? ఇతనికి ఉండే పరిచయాల వల్ల ఈ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. భారతదేశంలో ఏదైనా స్కీమ్ పెడితే ప్రభుత్వము మొట్టమొదటిగా మన అనకాపల్లికి గ్యారంటీగా వస్తుంది. అన్ని పథకాలు మనకు బాగా వస్తాయి. ఇప్పుడు కొన్ని ఏదైనా కొత్త పథకం పెట్టినప్పుడు గుజరాత్కి పోను కొన్ని స్టేట్లలో ఇస్తున్నారు. నాకు ఆ పథకాల వల్ల తెలుస్తుంది కాబట్టి నేను అక్కడ ఉంటాను కాబట్టి ఢిల్లీలో అంతా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆఫీసర్లు పరిచయాలు ఉన్నాయి, సెక్రటరీస్ పరిచయాలు ఉన్నాయి, అన్ని కార్పొరేషన్లు ఎండీలు పరిచయాలు ఉన్నాయి. బికాస్ 12 సంవత్సరాలు రాజ్యసభ చేసినాం కాబట్టి ఏదైనా వస్తే ఫస్ట్ మొదటగా అనకాపల్లికి కూడా ఆ అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 8 ఐఐటీలు ఇవ్వాలా, లేకపోతే 3 ఐఐటీలు ఇవ్వాలా, ఇచ్చినప్పుడు ఎవరికొరికి ఇవ్వాలన్నప్పుడు నాకుండే పరిచయాలతో సార్ మా ఫస్ట్ అనకాపల్లికి ఇవ్వండి, ఆడ మంచి మెజార్టీతో గెలిపించారు, నాకు అడగడానికి నాకు అవకాశం ఉంది, తెచ్చేదానికి అవకాశం ఉంది. కరెక్టే, కానీ నీకు ఏ ధైర్యంతో వెళ్ళి అసలు అక్కడికి అనకాపల్లి? ఎందుకంటే పోయినసారి అనకాపల్లిలో బీజేపీ సొంతంగా పోటీ చేశారు కదా. అవును, నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలా కదా. కరెక్ట్. ఇప్పుడు ఇంకొకటి, అనకాపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉంది కదా. కొద్దిగా ఉంది. వైజాగ్ అంత తీవ్రంగా లేకపోయినా ఉంది, కొద్దిగా ఉంది, ఇక్కడ ఉంది. సో అదొక ఎదురీత. ఇదేమో అసలు అక్కడ మీ పార్టీకి బలమే లేదు. 100 కంటే తక్కువ వచ్చాయంటే దాని అర్థం ఏంటి? ఎంత 1% వచ్చిందా? 1%, 1 కంటే లోపు వచ్చి ఉంటుంది. 1.5% వచ్చింది. పోనీ 1.5 అంటే ధైర్యం ఏంటి? ఎట్లా వచ్చింది? ఇప్పుడు అంటే తెలుగుదేశం జనసేన ఉందని న్యాచురల్ కదా, అది అదే న్యాచురల్ కదా. ఇప్పుడు కూటమి ఏర్పడింది. పోయినసారి ఎలక్షన్స్ వేరు, ఈసారి ఎలక్షన్స్ వేరు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగా చేసింది. ప్రజల్లో కూడా నరేంద్ర మోడీ ఎందుకంటే రకరకాల